ఆంధ్రజాతి ప్రస్థానం గురించి లక్ష్మీపార్వతి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. లక్ష్మీపార్వతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రాష్ట్ర విభజన ప్రతిపాదన వచ్చిన తర్వాత తెలుగు ప్రజల్లో చాలా విషయాలు చర్చనీయాంశానికి వస్తున్నాయండి. ముఖ్యంగా తెలుగు జాతి మూలాల గురించి కూడా ప్రజలు లోతుగా ఆలోచన చేస్తున్నారు. మీరు తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేశారు. అలాగే తెలుగుదేశం అధినాయకుడు ఎన్టీ రామారావుతో జీవితాన్ని పంచుకున్నారు. కాబట్టి మీకు తెలుగు భాష పట్ల, సంస్కృతి పట్ల, సాహిత్యం పట్ల అపారమైన అభిమానం ఉన్నది, గౌరవం ఉన్నది, మీకు అభినవేశం కూడా ఉన్నది. ఈ సందర్భంగా మా ప్రేక్షకులతోటి మీ అభిప్రాయాలు, మీకు తెలుగు సాహిత్యం పట్ల ఉండే అభిమానాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మేడం, తెలుగు జాతి చరిత్ర 7,000 సంవత్సరాలని కొందరు, 2,500 సంవత్సరాలని కొందరు చర్చ జరుగుతూ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? అంటే ఐతరేయ బ్రాహ్మణం ద్వారా చూస్తే 2,500 సంవత్సరాల నాడు మనకి తెలుగు భాష పుట్టుకు కనిపిస్తుందండి. కానీ అండి అసలు విషయాల్లోకి వెళితే మొట్టమొదట ఈ తెలుగు భాష అంటే సంస్కృత అక్షరాలే హిందీ అక్షరాలు, తెలుగు అక్షరాలండి. అని 56 అక్షరాలు ఏదైతే సంస్కృత భాషకు ఉన్నాయో అవే అక్షరాలు తెలుగు భాషకు కూడా ఉన్నాయి. ప్రపంచంలో మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా అండి ఇన్ని అక్షరాల భాష ఇంకెక్కడా లేదు. అందుకనే ఇంత అందమైన భాష పుట్టడానికి ఇన్ని అక్షరాలు ఉండటం వల్లే కారణమైంది. మనకి ఇటు దక్షిణాది భాషలు కూడా చూస్తే ఇన్ని అక్షరాలు లేవండి. తమిళం కానీ, మలయాళం కానీ, కన్నడ ఇంకా మన సేమ్ మనలాగా ఉండొచ్చు. కానీ కొన్ని రూరు, లూలు, తర్వాత ఈ గళ్ళాలు ఇట్లాంటివి కొన్ని తీసేసుకున్నారు. అంటే ఇప్పుడు మన తెలుగులో కూడా కొంచెం వాడకం తగ్గించాలి. రూరూరు బదులు రా వాడుతూ ఉన్నారు. మనకి గాథా సప్తశతి, హాలుని గాథా సప్తశతిలో తెలుగు భాష పదాలు చాలా ఉన్నాయండి. ఇవి పంటలు, వీటికి సంబంధించి ఇట్లాంటి పదాలన్నీ కూడా. అంటే అప్పటి వరకు సంస్కృత భాష, ప్రాకృత భాషలు రాజభాషలుగా వ్యవహరించబడ్డాయి. ఈ వ్యవహరించబడ్డాయి కనుక తెలుగు భాష వాటి పక్కన చేరుంది, అంత తెలియకుండా అయిపోయింది. ఒక దశలో వీళ్ళంతా కూడా శాతవాహనులు నాటికి తెలుగు భాష బాగానే వచ్చింది. నిజం చెప్పండి, క్రీస్తు 2వ శతాబ్దం నాటికి వాళ్ళు తెలుగు భాషను బాగానే వ్యవహార భాషగా వాడినట్టుంది. అలాగే సంస్కృతం రాజభాషగా ఉండేది, ప్రాకృత భాష రాజభాషగానే ఉండేది, ఇది వ్యవహార భాషగానే ఉండేది. అందుకనే గాథా సప్తశతిలో కూడా దీని స్వరూపం అనేది కనిపించింది అనమాట. అలాగే విశ్వామిత్రుడు సంతతి ఆంధ్రులు అనే ఒక వాదన కూడా ఉందండి. దాని గురించి కూడా వివరిస్తారు? ఏదైనా మనకి పురాణాల్లో ఉండే కథలే ఈనాటికి కూడా మనం చెప్పుకుంటున్నాము. ఎందుకంటే అది కూడా ఎందుకు శాస్త్రీయత కాకూడదు నేను అనుకోవటం. ఇంకంతకంటే మనకు లభించిన చారిత్రక ఆధారాలు ఏంటి? చారిత్రక ఆధారాలు చూస్తే మన కురుక్షేత్ర యుద్ధం, మహాభారత యుద్ధం, అంటే ఫస్ట్ వరల్డ్ వార్, అది మొదటి ప్రపంచ యుద్ధం. అదే భారతదేశానికి సంబంధించిన వరకు నిజానికి అంతే కదా, జాతులు, ఎన్నో ప్రాంతాలు అసలు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం మనకి అదే కురుక్షేత్రంలో జరిగినటువంటిది. 18 అక్షౌహిణుల సేన అంటే ఆనాడు భూమి మీద ఉండే దేశాలు దాదాపుగా ఆల్మోస్ట్ అందరూ అందులో ఆ యుద్ధంలో పాలు పంచుకున్నారు. వాళ్ళల్లో కౌరవుల పక్షాన ఆంధ్రజాతి పోరాడిందని చెప్పి భారతంలో ప్రస్తావన ఉందండి. వ్యాసుడు రాశాడండి. అలాగే కంసుడు తరపున పోరాడిన చారుణుడు కూడా ఆంధ్రుడు అనేది ఒక అభిప్రాయం ఉంది. తర్వాత మనకి ఉజ్జయినికి తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి, అంటే ఈ శాతవాహనుల కాలం నుంచి కూడా ఆంధ్రులతో ఉజ్జయినికి సంబంధం ఉంది. సంబంధ బాంధవ్యాలు కూడా, వివాహాలు ఉన్నాయి, తర్వాత రాకపోకలు ఉన్నాయి, వ్యాపారపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అనేది కూడా ఒక చారిత్రకమైనటువంటి ఆధారం ఉందండి. అందువల్ల ఆంధ్ర అనేటువంటి పదము ఇప్పుడుది కాదు, అది ఎప్పటి నుంచో ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి పదం అండి అది. ఈ ఆంధ్ర జాతి విశ్వామిత్రుడి సంతానం ఆయన శపించి దానికి ఏదో సహాయం చేయనందుకు మీరంతా కూడా పనికిరాని వాళ్ళు అయిపోండి అని చెప్పి ఆయన శాపం పెట్టాడని, అందువలన జాతి అంతా చెదిరిపోయి అటు ఇటు అయిపోయిందని, దాని నుంచే వచ్చిందని అంటారు. కాకపోతే ఏంటంటే తెలుగుకి పర్యాయ పదం ఆంధ్ర అండి, ఇంకేమి లేదు దానికి. అలాగే అశోకుడి కాలంలో కూడా తెలుగు ఆంధ్రులు అనేవాళ్ళు ఉన్నారు. అశోకుడి మీద పోరాడిన జాతిలో ఆంధ్రులు ఉన్నారు అనేది అయ్యో ఉన్నారు. అసలు ఒక రకంగా నాగజాతి, ఆంధ్రజాతి అనేది కూడా పేరు ఉంది కదండి. నాగజాతి అంటే మొదటి నుంచి ఎంత ప్రసిద్ధమైనటువంటిది కదా. మనకి శ్రీకాకుళం అంతా కూడా నాగజాతే కదా. కళింగ ప్రాంతంలో ఉన్నదంతా కూడా నాగజాతే కదా మనకి. పాశ్చాత్య సామాజికవేత్తలు, ఆర్కియాలజిస్టులు,
ఆంథ్రోపాలజిస్టులు కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారండి. చాలా ప్రాచీనత. అలాగే బుద్ధుని యొక్క 18 ధాతువులు ఆంధ్రదేశంలో నిక్షిప్తం చేశారు అనేది అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి అలాగే బౌద్ధ మతం, జైన మతం కూడా ఇక్కడ వర్ధిల్లినాయని అనే అభిప్రాయం. అవును అవును. పాళీ భాషలో ఉండేటువంటి బౌద్ధ మత సూత్రాలు ఇవన్నీ ధమ్మపిటికము, సుత్తపిటికాలు ఇట్లాంటివన్నీ కూడా తర్వాత ఆంధ్ర భాషలోకి అంటే తెలుగు భాషలోకి అవి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి తర్వాత అండి. కానీ ముందు పాళీ భాష ప్రధాన భాషగా ఉండేది. ఆ పాళీ భాషను కూడా గమనిస్తే పాళీ భాషలో ఉండే, ప్రాకృత భాషలో ఉండే తెలుగు భాష 3 కంపారిజన్స్ బోలెడు ఉన్నాయి. ఇప్పుడు వాటి ఉదాహరణ నేను ఇవ్వలేను కానివ్వండి. ఎన్ని పదాలు 3 ఒకే రకమైనవి. అంటే ఈ 3 భాషలు కూడా అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి ఉండే అంటానికి మనకి పాళీ భాషను పరిశీలిస్తే మనకి చాలా చక్కగా అర్థమవుతుందండి. అదేవిధంగా తెలుగు భాష అనే పదం కూడా తర్వాత పుట్టినటువంటిది. ఎందుకంటే త్రిలింగాల మధ్య మాట్లాడే భాషను ఆంధ్ర అనేది ప్రాచీనమైనటువంటిది. దురదృష్టం ఏంటంటే ఇంత గొప్ప చరిత్ర మనకు ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ బాణిలో వాళ్ళ వ్యవహారంలో దాన్ని మార్చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బట్ దానికి చూస్తే స్వరూప స్వభావాలు, దాని మూల విధానాలు చూస్తే మాత్రం ఆంధ్ర భాష అనేది మొట్టమొదటి పేరు. దాన్ని తర్వాత త్రిలింగాల మధ్య మాట్లాడేవాళ్ళు కనుక తెలుగు అనేటువంటి భాష వచ్చింది. ఈ తెలుగు అనే పదం పుట్టింది కూడా తెలంగాణలోంచే పుట్టిందండి. అంటే తెలుగు వాళ్ళు అలాగే మనం అబ్జర్వ్ చేస్తారండి, కొత్తదనాన్ని వెంటనే వెల్కమ్ చేసే ఒక పద్ధతి కనిపిస్తుంది. బౌద్ధ మతము, జైన మతము, వీరశైవము అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తాయండి. దీనివల్ల మంచి జరిగిందంటారా, చెడు జరిగిందంటారా తెలుగు జాతికి? చాలా మంచి జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాము ప్రాంగణ యుగము, నన్న యుగము. ఈ ప్రాంగణ యుగంలో మన భాష స్వరూపము ఒక శాసనాల్లో తప్ప మనకు అంత స్పష్టంగా పుస్తకాలు ఏం కనిపించవు. అదేదో ఒక కుమార సంభవం అనేది ఆయన రాసింది తప్ప. దానికి వివాదాలు చాలా ఉన్నాయండి. కాకపోతే ఎన్నో పల్లె పదాలు, ఎక్కువగా జానపదులు ఈ భాషను బ్రతికించారండి వ్యావహారిక భాషగా. అందువల్ల నన్నయుగం వచ్చేసరికి అది అన్ని భాషలు కలుపుకోబట్టి అది అంత గొప్ప సమగ్రమైన భాషగా ఆవిర్భవించింది. ప్రాకృత భాష అది కలుపుకుంది. విక్కిణహి ఇమాహ మాస సామణి అదనో పడిచ్చంతు అని చెప్పి ప్రాకృత భాష అండి ఇది. అది శ్రీనాథుడు ఎంత చక్కగా తెలుగు చేశారంటే విక్రీతే మధుమాస అని చెప్పి అది సంస్కృత భాష. మధుమాసము పులివలె మలయుచుండ పచ్చడం అమ్ముకున్నాడు పసడమునకు అని ఒక చక్కటి శృంగార భావంలో మంచి అందమైన పద్యం రాశారండి శ్రీనాథుడు. ఈ విధంగా ప్రాకృత భాషలో నుంచి దాన్ని మళ్ళీ సంస్కృత భాష, దాని మాతృక, ఏ భాషకైనా సంస్కృతమే మాతృక అండి. ఆ సంస్కృత భాషలో దాని అక్షర స్వరూపాలను కూడా ఇది గ్రహించింది కనుక అందుకే దీన్ని తత్సమ భాష అన్నారు. దీన్ని అంటే వాటితో సమానమైనటువంటి భాష అని అర్థం అన్నమాట. అంటే తెలుగు భాషలో ఉండే గొప్ప సౌలభ్యం ఏంటంటే ఏ భాషనైనా తనలో హాయిగా ఇముడ్చుకో, హాయిగా మళ్ళా ఎక్కడ ఇబ్బంది పడటం. కానీ నేను రోడ్డు మీద పోతున్నాను ఏమండి, తెలుగే కాదని ఎవరంటారు? రోడ్డు మరి కానీ కాదు. అలాగే నేను రైలు ఎక్కి పోతున్నాను అంటాము. అదేవిధంగా నేను ఫోన్ మాట్లాడుతున్నాను, లేకపోతే ప్రతిదీ నేను టీవీ చూస్తున్నాను, ఇంకా అన్ని నేను గ్లాసులో నీళ్లు తాగుతున్నాను. ఇట్లా ఎన్ని ఇంగ్లీష్ పదాలని, అలాగే ఉర్దూ పదాలని, అలాగే ఎన్నో ప్రాకృత పదాలు ఉన్నాయి మనం మాట్లాడే వాటిల్లో కూడా. అలాగే ఇక సంస్కృతం అయితే మొత్తం ఆల్మోస్ట్ సంస్కృతమే ఉంటాయి అన్నమాట మన భాష అంతా కూడా. ఇన్ని భాషల స్వరూపాలను తనలో విలీనం చేసుకునే లక్ష్యం బాగా అసలు ఏ భాషకి లేదు. అది మిగిలిన భాషలు చూడండి అంత. ఇప్పుడు తమిళంలో మీకు ఎక్కువ సంస్కృతమే కనిపించదు. కర్ణాటక పర్వాలేదు, కొంచెం మన జాతీయ లక్షణాలు దానికి ఉన్నాయి. మలయాళం అయితే అది డిఫరెంట్ ఉంటుంది, అసలు అదొక భాష. కానీ తెలుగు భాష దేన్నైనా అవలీలగా తనలో చేసుకుని ఒక విశాలమైన తత్వం ఒక్క తెలుగు భాషకే ఉంది. కానీ తెలుగు కవుల్ని విభజించి ఈ మా ప్రాంతం వాడు ఈ కవి అనే ఒక వాదనలు అలాంటివి జరుగుతున్నాయి ఈ మధ్యన. మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నది? అది నేను ఎంత ఆవేదన పడి నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా. మీరు దయచేసి భాష జోలికి వెళ్ళబాకండి. మీకు కాకపోతే మీకు రాష్ట్రం అడగండి, లేకపోతే మీ హక్కుల కోసం పోరాడండి తప్ప మీరు మాట్లాడేది తెలుగు భాషే, మేము వీళ్ళు మాట్లాడేది తెలుగు భాషే. మొత్తం ఈ రాష్ట్రం అంతా తెలుగు జాతి. అందుకనే ఇది ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా మద్రాసు నుంచి మనం విడిపోయాం. ఆ రోజు కూడా మనకు అన్యాయమే జరిగింది నిజానికి. మద్రాసు అంతా 90% మంది తెలుగు వాళ్ళు ఉంటే అది ఇవ్వకుండా వాళ్ళు మనల్ని ఎళ్ళగొట్టారు.
అప్పటికప్పుడు ఆ చిన్న కర్నూలుని రాజధానిగా చేసుకుని నానా తిప్పలు పడాల్సి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు రెండో జాతి వాళ్ళుగా పరిగణించబడ్డారు నిజాం టైంలో. వీళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, అసలు తెలుగు వాళ్ళంటే ఒక బానిసల్లాగా వాళ్ళు చూసినటువంటి పరిస్థితి. అట్లాంటి స్థితి నుంచి మళ్ళీ జాతి మొత్తం కలిపి ఒక సమగ్రమైన రాష్ట్రంగా ఏర్పడితే ఇది కూడా డెవలప్ అవుతుంది, అందరూ అప్పుడు మొదటి ప్రథమ వాళ్ళు అవుతారు కదా అనే ఒక మంచి ఆలోచనతోనే ఆ రోజు రాజధాని అందరూ తెలుగు ప్రజలందరూ ఒకే కొడుకు కింద ఉండాలనే గట్టి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారండి. కానీ కొద్ది మంది డిమాండ్కి లొంగి రాష్ట్రాన్ని విభజించడం సమంజసంగా ఉందా? అస్సలు కాదు. నేను మొదటి నుంచి దీని మీద నేను దెబ్బలాడుతూనే ఉన్నాండి. దయచేసి రాజకీయాలకి ఎందుకు భాషను బలి పెడతారు మీరు? తెలుగు ప్రజల ఆకాంక్షల్ని వాళ్ళ కోరికల్ని ఎందుకు మీరు బలి చేస్తారు? ఏముంటే తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు ఉండకూడదంటే ఉండలేరండి. ఎందుకంటే ఎప్పుడైనా దాయాద ద్వేషం అనేది భయంకరమైనటువంటిది. అది ఒక చీలిక వచ్చిన తర్వాత అభిప్రాయ భేదాలు చాలా తీవ్రంగా పెరిగిపోతాయండి. అవి ఒక చిన్న విషయం దగ్గర కూడా వాళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఆ విద్వేషాలను పోగొట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప విభజించి మేము సీట్ల కోసం విభజిస్తాం, ఓట్ల కోసం విభజిస్తామని దురదృష్టమైన రాజకీయాలు మాత్రం చాలా బాధగా అనిపిస్తూ ఉన్నాయండి. నేను ఒక ఆవేదనతో ఒక సమైక్యవాదిగా తెలుగు భాష అభిమానిగా ఎన్టీఆర్ గారి భార్యగా మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఉన్నాను. దయచేసి తెలుగు తల్లిని మీరు విడదీసుకోబాకండి. మీకు ఏదైనా కావాలంటే హక్కుల కోసం పోరాడండి, అంతే తప్ప విభజన వల్ల వచ్చే ఫలితం అంటూ ఏమీ ఉండదు. రెండు వైపులా నష్టపోవటం తప్ప. పైగా ఇంత కష్టపడి మనం సాధించుకున్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాన్ని ఈ విధంగా కేవలం మన స్వార్థం కోసం దీన్ని ముక్కలు చేసుకోవాలా? అంత అవసరం ఉందా అనేది నాయకులు ఆలోచించట్లేదు. అది బాధ. ఈ నాయకుల వల్లనే ఈ రోజంతా కూడా విధానాలు తప్పు దారి పడుతూ ఉన్నాయండి. అదేవిధంగా ఈ భాష కోసం కృషి చేసిన మహనీయులు, వాళ్ళకి రాజకీయాలు తెలియవండి. ఇటువంటి దౌర్భాగ్యులు పుడతారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళు ఊహించి ఉండరు. అలా అయితే పాపం వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు అప్పుడు మనకి తెలియదు. అసలు కవిత్వమే రాసి ఉండేవాళ్ళు కాదేమో. విగ్రహాలు పగలగొట్టించుకుంటాం అనుకుంటే ఆ పరిస్థితే వచ్చి ఉండేది కాదేమో. అందువలన వాళ్ళు ఒక సమాజ శ్రేయస్సు కోసం కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సజ్జ పర నిర్వృతో కాంతాతయోపదేశే. కావ్యం యొక్క ప్రయోజనాలు మహనీయులు ఇదంతా కూడా అనేది ఒక యశస్సు, కీర్తి, అదేవిధంగా ఆర్థికం కోసం, తర్వాత సమాజ శ్రేయస్సు కోసం ఇన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని ఈ సాహిత్యాన్ని సృష్టించామని చెప్పిన మహానుభావులు. వాళ్ళు నిజంగా వాళ్ళ ఆత్మ విగ్రహాలు కూలగొట్టారు. ఆ విగ్రహాలు మళ్ళీ పెట్టే పరిస్థితి కూడా ఇప్పటికి కూడా రాలేదండి. మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించి లేకపోతే వాటిని ఇనాగరేట్ చేసే పరిస్థితి కూడా రాకపోవడం అనేది ఒక కల్చరల్ అవేకనింగ్ అనేది బాగా స్తబ్దుగా ఉందంటారా తెలుగు ప్రజల్లోనూ? ఎందుకల్లా ఇట్లా జరుగుతా అంటే నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని విగ్రహాలు పెట్టించారండి. కానీ ఆ విగ్రహాలు ఆవిష్కరించిన సందర్భం లేదండి. ఆవిష్కరించారో లేదు కానీ పెట్టించారండి, అక్కడైతే పెట్టించారు. మరి అది నవంబర్ 1వ తారీఖు వస్తుంది. ఈ విగ్రహాలని ఏం చేస్తారు అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. దురదృష్టం అండి. జాతికి ఏదన్నట్టు ఆయన చెప్పినట్టుగా వెనుకకు తిరిగి ఒక్కసారి చూసుకో మా తెలుగు బిడ్డల ఓ తెలుగు తల్లి అని కనిపించదే నేడు కాకతీయ సామ్రాజ్య వైభవం. ఎంత మంచి పద్యం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడిన తర్వాత ఇక్కడ నాయకులు కేంద్రంలో చాలా కీలకమైన పాత్ర వహించారు. ఇప్పుడు మనం రిసీవింగ్ అండ్ అయిపోవటం అనేది కొంచెం ఇది ఈ దురదృష్టం ఏంటంటే అండి, మన నాయకుల్లో ఉండే ఒక మానసిక దౌర్భాగ్యం ఇది. అదొక చపలత్వం నేను అనుకోవటం. అంటే మన గొప్పతనం ఏంటో తెలుసుకోకుండా మన సీట్లు ఇస్తున్నాం, వాళ్ళకి అక్కడ నిలబెడుతున్నాము. కానీ మనం ఏమి సాధించుకోవాలి, మన ఆత్మగౌరవం ఎలా కాపాడుకోవాలని తెలియకపోవటం వల్ల, సరెండర్ అవటం వల్ల ఇప్పటి వరకు కూడా నార్త్ ఇండియన్స్ మన మీద పెత్తనం చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎప్పుడైందండి విదర్భ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు రాదు, మహారాష్ట్ర, అదేవిధంగా ఇంకా మిగిలిన ఎన్నో ఉన్నాయండి. అక్కడ జార్ఖండ్ ఉంది, ఇట్లాంటివి ఎన్నో. యూపీలో తీర్మానం చేసి 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు తీర్మానం కూడా ఉన్నాయి. అవి అట్లాగే ఆగిపోయి ఉన్నాయి కదా. అంత అవసరంగా తెలుగు ప్రజలు చీల్చాల్సినటువంటి అవసరం ఏంటండి? ఎవరు అడిగారండి? మీకు రెండు వైపులా అడిగితేనే న్యాయం, అంతే కదండి. మేము కూడా విడిపోతామని అడిగినప్పుడేమీ ఇవ్వలేదు.
72 ఆ ప్రాంతంలో జయాంధ్ర మూమెంట్ వచ్చినప్పుడు అప్పుడు అడిగినప్పుడు శుభ్రంగా చీల్చేసి ఉంటే ఈ పాటికి ఎవరి రాష్ట్రం వాళ్ళు బాగా డెవలప్ చేసుకుని ఉండేవాళ్ళు. ఈరోజు మేము విడిపోము, నష్టం జరుగుతుంది విడిపోవటం వల్ల. ఈరోజు సమైక్య రాష్ట్రం రాజధాని మాది అనుకొని అందరం కూడా కలిసిపోయాం. 500 సంవత్సరాల నాడుగా వివాహ సంబంధాలన్నీ కూడా జరిగినాయి. ఇంత బాగా కలిసిపోయి ఎవరో కొంతమంది నలుగురు నాయకుల కోసం ఈ విధంగా కేంద్రం తీసుకునే నిర్ణయం ఎంత హేయంగా అనిపిస్తూ ఉందండి. ఈరోజు సామాన్యుడు కూడా అర్థమవుతోంది. మీ రాజకీయం కోసం మా ప్రజల్ని చీలుస్తారా? ఎవరు అడుగుతున్నారో చీల్చాలని చెప్పి వాళ్ళకి వేరే పంపించండి, పోనీ వేరే వెళ్ళమని చెప్పండి. అంతే తప్ప అందరూ ఒప్పుకోనటువంటి దాన్ని ఎట్లా చీలిక చేస్తారు మీరని ఒక సామాన్యుడు అడుగుతున్నాడండి ఈరోజు. నిజంగా ఇలా తెలుగు తల్లి గుండె మీద దెబ్బ కొట్టడం అంటే మాత్రం ఇది భరించలేని విషయం అండి. చాలా బాధగా అనిపిస్తూ ఉంది. తమిళ ప్రజల్లో సాంస్కృతిక ఏకీకరణ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అటువంటి ఒక ఇంటిగ్రేషన్ అనేది లేదు, కొంచెం కల్చరల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి అనే అభిప్రాయం కూడా ఒకటి ఉన్నది. లేదు, ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన నాయకులు క్రియేట్ చేసినయే. లేకపోతే ఇక్కడ ఉండేటువంటి బతుకమ్మ పండుగ ఇవన్నీ ఇక్కడ అటు నుంచి వచ్చిన వాళ్ళు చేసుకోలేదండి. అన్నిట్లో దాన్ని చేసుకున్నారు. ఇక్కడి నుంచి తెలంగాణ అటు పోయిన వాళ్ళు అక్కడ పండుగలు చేయలేదా? అందరూ కలిసి సంక్రాంతి పండుగ చేసుకోవట్లేదా? ఉగాది పండుగ చేసుకోవట్లేదండి? ఇక జాతీయ పండుగలు శ్రీరామనవమి ఇట్లాంటివన్నీ అది కామన్, దీపావళి ఇట్లాంటివన్నీ అవి అందరూ చేస్తారు. అందువల్ల అట్లా చూస్తేనండి ప్రతి జిల్లాకు ఒక చిన్న తేడా ఉంటానే ఉంటుంది. భాషాపరంగా చూస్తే ఒక తెలంగాణ నాయకుడు ఒకసారి మాట్లాడుతూ ఉన్నాడు, అసలు ఆ భాషకి మన భాషకి సంబంధం లేదని. ఎంత నవ్వు వచ్చిందంటే వీళ్ళ అజ్ఞానానికి. ఎందుకంటే మనం ఇదిగో ఇలా మాట్లాడతాం, వాళ్ళేం అలా మాట్లాడతారంటే అలా మాట్లాడితే తెలుగు భాష కాదు. నువ్వు మాట్లాడేది ఏం భాష నాయన? 200 కిలోమీటర్లకి కొంచెం యాస మారుతూ ఉంటుందండి, అది సహజమైంది. తప్పనిసరిగా ఇప్పుడు 200 కాదండి, పక్కనే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా జిల్లా వెస్ట్ కలిసే కదండి బోర్డర్. అసలు 5 కిలోమీటర్లు చెప్పాలంటే. కానీ వెస్ట్ గోదావరికి వచ్చేసరికి వాళ్ళ భాష ఎలా ఉంటుందండి, అదొక లాగి వాళ్ళు మాట్లాడతారు. కృష్ణా జిల్లా భాష వచ్చేసరికి అదో రకంగా ఉంటుంది. మళ్ళీ గుంటూరుకి కృష్ణాకు కూడా చిన్న తేడా ఉంది. అలాగండి ఇలాగండి అని వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు అట్లా ఇట్లా అని వీళ్ళు అంటారు. అందువల్ల ఈ డిఫరెన్సెస్ అనేది సహజంగా ప్రతి జిల్లాకి మార్పు ఉంది. ఇంక ఇటు పోతే నెల్లూరు ఒక రకంగా ఉంది. నెల్లూరు పక్కనే ఉన్నటువంటి చిత్తూరు జిల్లా ఇంకా పూర్తిగా మార్పు ఉంటా ఉంటుంది. అనంతపురం ఒక రకంగా ఉంటుంది భాష. కర్నూలు అనంతపురం ఇట్లా అండి. ఇటు ఆ ఉత్తరాంధ్ర పోతే విజయనగరానికి మళ్ళీ విశాఖపట్నం తేడా ఉంది. తర్వాత శ్రీకాకుళం పోతే కంప్లీట్ అదొక ఇది. ఎన్టీ రామారావు గారు తన సినిమాల్లో కూడా ఈ విషయం ప్రస్తావించాడు. వచ్చిందన్నా వస్తాడన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా, ఒకటేనన్నా. అది వచ్చిందన్నా తెలుగే, వచ్చాడన్నా తెలుగే, వత్తదన్నా తెలుగే, వస్తదన్నా తెలుగే. అందువలన ఇంత అజ్ఞానులు పుడతారని అనుకోలేదు ఈ భాషలో. నిజంగా చాలా ఆవేదన కలుగుతూ ఉందండి. లక్ష్మీపార్వతి గారు, మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చెన్నైలో ఉండే తెలుగువారి సంస్కృతి తెలుగు భాషని పూర్తిగా తుడిచేశారు ఈ 30, 40, 50 ఇయర్స్లో అనే అభిప్రాయం ఉన్నది. అక్కడ చూసిన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, ఇంతకుముందు తెలుగు బోర్డులు ఎక్కడ చూసినా కనిపించేది, తెలుగు మాట్లాడేవాడు ఇప్పుడు బాగా తగ్గిపోయింది అనే అభిప్రాయం. వాళ్ళ రాష్ట్రం అయ్యేసరికి వాళ్ళు తమిళ్లు పెట్టుకుంటారు, ఇంగ్లీష్ ఉండొచ్చు బహుశా. ఇంగ్లీష్ కూడా చాలా తక్కువ అండి వాళ్ళు. తెలుగు అయితే నేను అసలు తమిళనాడులో ఎక్కడ చూడలేదండి తెలుగు బోర్డు అనేది. అన్ని సంవత్సరాలు కలిసి ఉన్న ఆ బోర్డు ఇప్పటికి కూడా దాదాపుగా 30 పైన వాళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారండి. 30% ఉన్నారు తెలుగు వాళ్ళు. వాళ్ళ కోసమైనా పెట్టొచ్చు కదండి. కానీ అంతేనండి, ఒక స్వార్థం వచ్చేస్తుంది. రేపు ఇక్కడ కూడా పరిస్థితి ఏమైద్దో అని భయం వేస్తుంది నిజంగా. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఇక్కడ పరిస్థితి ఏముంది, ఇప్పుడు వాళ్ళది తెలుగే వీళ్ళది తెలుగే. తెలుగు కాకుండా ఏం రాస్తారు, అది వేరే భాష అవుతుంది తప్ప వాళ్ళ సొంత భాష తెలుగే, మదర్ టంగ్ వాళ్ళది అదే. వాళ్ళతోనే నేర్చుకుంటాడా ఆయన, లేకపోతే ఇంకో రకంగా? అంటే తెలుగు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ రావచ్చు, ఉర్దూకి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం ఉందంటారా? ఏమో మరి. ఒకప్పుడైతేనండి తెలుగు భాషను తొక్కి పడేయటానికి నిజాం టైంలో ఉర్దూ భాషను రంగం పెట్టడానికే పర్మిషన్ ఇవ్వనటువంటి రోజులు. చదువు లేదు కదా అసలు. ఇక్కడ తెలుగు వాళ్ళు పాపం ఎంత దీన స్థితిలో బ్రతికారంటే, ఆడపిల్లలు అయితే అసలు అక్షర జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితి ఉండేదండి. మగపిల్లలు కూడా అంతే అనుకోండి.
అట్లా ఉర్దూనే బాగా వాళ్ళు పోషించారు, దాన్నే బయట తీసుకొచ్చారు. అన్ని బోర్డులన్నీ ఉర్దూనే. నా చిన్నప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే నాకు అసలు అర్థమయ్యేదే కాదనమాట. ఇప్పటికి కూడా కొన్ని తెలుగు భాష అక్కడక్కడ కొన్ని బోర్డులు చూస్తే ఘోరంగానే అనిపిస్తానే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు వచ్చాక మాత్రం అండి ఆయన పట్టుబట్టి 80s లో బాగా మార్పు వచ్చిందండి. తెలుగు రాజధాని అనే ఒక ముద్ర అంతకు ముందు తెలుగుతనం చాలా తక్కువగా ఉండేది. ఆయన వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళ రాజధాని హైదరాబాదు అనేది తెలుగు బోర్డులు అదేవిధంగా అధికార భాష తెలుగుగా చేయటం వల్ల తర్వాత సెక్రటేరియట్లో కూడా అన్ని సచివాలయం పేరు చక్కగా, దాంట్లో బోర్డులు కూడా అన్ని జలభవన ఏదో అట్లా పెట్టినట్టున్నారు. అలాగే ట్యాంక్ బండ్ మీద తెలుగు వైతాళికుల విగ్రహాలు పెట్టేటప్పుడు కూడా ఆయనకి చాలా వ్యతిరేకత వచ్చిందండి. స్థానికంగా కొంత వ్యతిరేకత వ్యక్తమైంది, కానీ ఆయన చేయగలిగారు. ట్యాంక్ బండ్ చాలా దర్శనీయ స్థలం అయిపోయింది. అన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మా రాష్ట్రంలో ఎందుకు ఇలా చేయట్లేదు, మేము చేయలేకపోయాము ఇంత మంచి, ఎందుకంటే ఒక ప్రాచీనమైన వాళ్ళ కల్చర్ నిలబెట్టుకున్నారు ఇలా ట్యాంక్ బండ్ మీద అనేది ఆయనకి ఎంతో మంచి పేరు వచ్చింది. బుద్ధుడిని కూడా ప్రతిష్ఠించడం హుస్సేన్ సాగర్లో, అది కూడా చాలా మంచి విషయమైంది. చెన్నారెడ్డి టైంలో అది పడిపోయింది, నీళ్ళలో మునిగిపోయింది, మళ్ళా నిలబెట్టారు అనుకోండి. అట్లా ఇక అసలు ఎందుకంటే మదర్ టంగ్ అండి, మాతృభాష అనేది దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మాతృభాషలో సమగ్రమైనటువంటి బోధన లేకపోతే అతను ఏ భాషలో కూడా ఒక పాండిత్యాన్ని సాధించలేడు, అతను ఒక మెచ్యూరిటీ సాధించలేడు. ఈరోజు మనకి వాళ్ళు కేరళలో మలయాళ భాష 1వ క్లాసు నుంచి తప్పనిసరిగా 10వ తరగతి వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు అయినా సరే ఒక సబ్జెక్టు చదవాల్సిందే మదర్ టంగ్. అలా చదివితేనే మీకు ఉద్యోగాలు ఇస్తాము. లేదు ఉద్యోగం అయినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళ మాతృభాష చదవకపోతే తప్పనిసరిగా ఆ ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్ష పాస్ అయితేనే ఉద్యోగులు ప్రమోషన్స్ అని చెప్పి నిన్ననే చూశాను నేను, వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు. ఆ విధంగా మాతృభాషను ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకూడదు కదండి. అమ్మ అని పుట్టగానే అమ్మ అంటాం కానీ లేకపోతే ఇంకో పదం పిలవలేం కదండి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత భాష మీద సంస్కృతి మీద ఏమన్నా ఉభయ ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ కూడా మక్కువ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే చాలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి. ఇది తప్పనిసరి అండి. ఇక్కడ ఈ ప్రాబ్లం ఏం లేదు నా ఉద్దేశంలో. భాషాపరంగా చూస్తే మార్చుకునే అవసరం ఏమీ లేదు. తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలు అనుకొని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అందువల్ల తెలుగు భాషను మార్చే అవకాశం నాకు కనపట్లేదు. ఇంకా ఎక్కువ రివైవ్ అయ్యి ఇంకా ఎక్కువ దీని మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉందంటారా? తెలియదు కానీ బట్ నాకు తెలిసి ఏంటంటే వీళ్ళ యాస ప్రకారం బోర్డులు రాస్తారేమో అని అనుకుంటున్నాను నేను. వాళ్ళ యాసలు అదే ఇప్పుడు అనుకున్నాం కదా మనము, పోయిండో వచ్చిండో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా, షార్ట్ కట్ చేసినటువంటి అట్లా రాసుకుంటారేమో. ఎందుకంటే ఆ ఛానల్స్ చూస్తే అదే కనిపిస్తుంది నాకైతే ఇప్పుడు, అలాగే మాట్లాడుతున్నారు కనుక. అందువల్ల ఎందుకంటే కాళోజీ తెలంగాణ కవే కదండి, మహాకవి. ఆ మహానుభావుడు చెప్పిన మాట అందరం గుర్తు తెచ్చుకోవాలి మనకి. చెట్టుగొట్టి పుట్టదవి కంపగోడు కాల్చి నరికి పుడమి దున్ని పండించిన వాడు తెలుగువాడు. తెలుగువాడికి అంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చినటువంటి మహాకవి. అదేవిధంగా తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు అంటారన్నమాట, కుటిల శాస్త్రవ గుండెలెదరగా ఇటు సేతు అటు గంగగాగా ఎల్ల పొడమి నేలే తెలుగు బిడ్డ. అంటే ఆయన గంగానది నుంచి కన్యాకుమారి వరకు పరిపాలించిన తెలుగువాడు. అంతే కదండి, మనకి తంజావూరు ఎంత చూస్తే తెలుగే కదండి. ఆ తమిళనాడులో ఎక్కువ భాగం తెలుగు వాళ్లే ఉన్నారు. ఒకనాడు ఆ నాయక రాజులు లేకపోతే తెలుగు భాష అసలు ఏమైపోయేది. అంత ఎక్కువ శాతం తెలుగు భాష ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని తమిళులు మాది అని చెప్పి తీసేసుకున్నారు, తెలుగు వాళ్ళని తరిమేశారు. అందువల్ల మళ్ళీ ఈ రోజు అదే అన్యాయం జరుగుతానే ఉందేమో. ఇక్కడ సొంతంగా ఒకళ్ళకొకళ్ళు అనుకుంటున్నారు అన్నదమ్ములు. ఈ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారంటే దీని వెనుక తప్పనిసరిగా రాజకీయాలు నడిచినయ్యి. ఓ కక్ష కట్టి తమిళులు మనల్ని ఈ విధంగా చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు చిదంబరం లాంటి వ్యక్తి ద్వారా అని చెప్పి ఒక ఆవేదన కలుగుతూ ఉంది. దానికి మరి పర్యవసానం ఎలా ఉంటుందనేది ఇద్దరు ఊహించలేకపోతున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి మాత్రం వస్తుందండి. అందువల్ల నేను మాత్రం కోరుకున్న దేవుణ్ణి, ఓ తండ్రి నా తెలుగు వాళ్ళందరినీ రక్షించు, నా వాళ్ళకి ఈ విధమైన విభజన వద్దు, నా తెలుగు ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి, అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉండాలి. విభజన అనేది దానికి మాత్రం పరిష్కార మార్గం కాదని చెప్పి నేనైతే రోజు దేవుడు దండం పెట్టుకుంటానండి నేను. అందువల్లనండి తెలుగు భాష ఎంత గొప్పదో దాని గురించి చెప్పాలంటే కార్వే అనేటువంటి పాశ్చాత్యుడు,
అదేవిధంగా సిపి బ్రౌన్ ఆయన తెలుగు నేర్చుకొని మొత్తం ఎక్కడెక్కడో ఉండే తాళపత్ర గ్రంథాలను, ముఖ్యంగా వేమనకు సంబంధించినంత తాళపత్ర గ్రంథాలన్నీ బయటికి లాయించి మంచి మన పండితులందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి దాన్ని తన జీతంలో నుంచి ఉద్ధరించి మహానుభావుడు తెలుగు భాషకు ఒక రూపాన్ని తీసుకొచ్చి మీ చరిత్ర ఇది అని చెప్పి పాశ్చాత్యులు చెప్పారు. అట్లాగే జేబీ హాల్డేన్ అని ప్రొఫెసర్, ఆయన కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవారు, పాశ్చాత్యుడు. ఆయన ఎంత చెప్పండి, తెలుగు భాష అంత అందమైన భాష నేను చూడలేదు అసలు ఇంతవరకు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఇంకొక ఆయన ఎవరో అన్నారు. అంత అందమైన భాష అంటే తెలుగు భాష నిజంగా దానికి జాతీయ భాష కాదగిన అర్హత ఒక తెలుగు భాషకు ఉందని చెప్పాడండి. జాతీయ భాష హిందీ కూడా కాదు, హిందీ తర్వాత ఎక్కువ భాష మాట్లాడేవాళ్ళు తెలుగు వాళ్ళు అయినప్పటికీ జాతీయ భాష కాదగినటువంటి అర్హత దానికే ఉంది. ఎందుకంటే ఆ భాషలో ఉండే సౌలభ్యం మరి ఇంక దేనికి లేదు. ఒక పాట పాడాలంటే తెలుగు భాషలోంచి రాదు, ఒక పద్యం ఉందంటే తెలుగు భాషలో ఉంది, ఒక అవధానం జరగాలంటే తెలుగు భాషకే ఉంది. ఇంకే భాషలో నేను చేయగలరండి? హిందీలో లేదు, మరొక దాంట్లో లేదు, ఎక్కడా లేదు. పొయిటరీగా ఉండొచ్చు, సంస్కృతంలో శ్లోకాలు, కానీ పద్యం అనేది ఒక్క తెలుగు భాషకి సొంతం అండి అది. అలా కీర్తనలు కూడా అండి ఇప్పుడు సంగీతంలో కీర్తనలు అంటే ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి రాసినాయి. మన త్యాగరాజు కీర్తనలు, త్యాగరాజు తమిళ్లే కానీ కీర్తనలు తెలుగు అండి. త్యాగరాజు తమిళనే అనేది ఎప్పుడో కానీ వాళ్ళ పూర్వీకులు పోయి వెళ్ళారు, అక్కడ సెటిల్ అయిపోయారు. ఆయన తెలుగులోనే రాశారు కీర్తనలు, త్యాగరాజు గారి కీర్తనలు, తర్వాత పురంధరదాస్ కీర్తనలు, తర్వాత అన్నమయ్య, ఇట్లాంటి మహానుభావులు వాగ్గేయకారులందరినీ మనం చెప్పుకుంటే ఆ తెలుగు భాషలో ఎంత అందం ఉందో చెప్పడానికి ఈ కీర్తనలు మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నాం అనమాట. అంత అందమైన భాష, దానిలో పుట్టినటువంటి మనము ఈ విధంగా దెబ్బలాడుకోవటం సమంజసమా అనేది బాధ కలుగుతూ ఉంటుంది నాకు. ఈయన జేబీ హాల్డేన్, ఆయన చివరిలో ఏం చెప్పారంటే, ఆయన నాకు ఈ తెలుగు భాష, నేను పాశ్చాత్యుడిని అయినా కూడా ఈ తెలుగు భాష నేను ఎంత ప్రేమించానంటే, నేను మరణించిన తర్వాత నా ఈ భౌతిక శరీరాన్ని తెలుగు రాష్ట్రంలో ఉండే కాకినాడ మెడికల్ హాస్పిటల్కి ఇచ్చేయమన్నాడు. అంత ప్రేమించారు పాశ్చాత్యులు. కార్వీ లాంటి వాళ్ళంతా కూడా, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని ఒక మంచి పేరు. తర్వాత ఎంతోమంది ఈ విధంగా మన తెలుగు భాషను అభిమానించి గౌరవిస్తే మనం ఆ భాష గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామేమో అనే ఒక బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు. మీరు తెలుగు భాష గురించి, తెలుగు సంస్కృతిని చాలా మంచి విషయాలు చెప్పారండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.